నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో వెల్కమ్ టు వీకెండ్ రివ్యూ. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీకెండ్ రివ్యూ. సో నెక్స్ట్ ఫ్రైడేకి మనం న్యూ ఇయర్లో ఉంటాం మోస్ట్లీ. సో బేసిక్గా ఈ సంవత్సరానికి ఈ లాస్ట్ వీకెండ్ రివ్యూని చేసుకుందాం, కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. సో ఈ వారం మార్కెట్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్లోనే స్లైట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఈరోజు కొంతవరకు సెల్ ఆఫ్ వచ్చింది. నిఫ్టీలో దాదాపుగా 0.38% సెల్ ఆఫ్ వచ్చింది. 26,000ని మాత్రం స్ట్రాంగ్గా సపోర్ట్ చేసుకోగలిగారు బుల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ హయ్యర్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం 26,200 అండ్ అబోవ్ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ బుల్స్ యొక్క స్ట్రెంత్ సరిపోవట్లేదు. సో బుల్స్ స్ట్రెంత్ సరిపోవాలి అని అంటే ఒక మంచి న్యూస్ ట్రిగ్గర్ అవ్వాలి అని అనుకున్నాం. సో ఈ వారం అంతా ఏమేమి న్యూస్లు వచ్చాయి వాటి గురించి మాట్లాడదాం. ఒకటి, యూఎస్ జీడిపి నెంబర్స్ వచ్చాయి. ఆర్బీఐ రిలేటెడ్ లిక్విడిటీ పెంచుతామని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో బేసిక్గా కొన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్ మాత్రం దేన్ని పాజిటివ్గా తీసుకోలేదు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూఎస్ జీడిపి నెంబర్. యూఎస్ జీడిపి నెంబర్ అనుకున్న దానికంటే చాలా బెటర్గా వచ్చింది. అండ్ దాంతోపాటుగా కన్జ్యూమర్ స్పెండింగ్ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ అయింది. సో బేసిక్గా అంత పాజిటివ్ ఎలిమెంట్స్ అక్కడ కనపడుతున్నప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పాజిటివ్గా ట్రిగ్గర్ కావట్లేదు? సో బేసిక్గా అక్కడంత పాజిటివ్గా డేటా పాయింట్స్ వస్తున్నప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ అంత మంచి ఎకానమీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోరు. సో యుఎస్ మార్కెట్ గ్రో అవ్వటం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్కి థ్రెట్గా మారుతుంది. సో అది మనకి ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్గా ఉండదు, యుఎస్ మార్కెట్కి పాజిటివ్. సో అట్ ద సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్ రేట్ కన్సర్న్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంత మంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు అని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా కనపడుతుంది. సో జనవరిలో ఫెడ్ అవుట్పుట్ కూడా ఇంకొకటి రాబోతుంది. ఆ ఫెడ్ అవుట్పుట్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండవేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ట్రంప్ గారేమో కాలర్ ఎగరేస్తున్నారు. నేను ఇంతటి టారిఫ్లు తీసుకొచ్చాను కాబట్టే జీడిపి నెంబర్ ఇంత స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కన్జ్యూమర్ స్పెండింగ్ ఇంత స్ట్రాంగ్గా ఉందని మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక గవర్నమెంట్ అఫీషియల్ ఫ్రమ్ యూఎస్ ఇంకో మాట ఏమంటారు, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా మన ఇన్ఫ్లేషన్ చూసి ఎందుకు కట్ చేయాలి, ఎప్పుడో మనం ఒక నామ్స్ని పెట్టుకున్నాం, దాన్నే ఎందుకు ఫాలో అవ్వాలి, మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం కోసం మన పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో వాటిని వాళ్ళకి ఫేవరబుల్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏం జరుగుతుందో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో పక్కన పెట్టండి. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇండియా యూఎస్ టారిఫ్ డీల్కి సంబంధించి అప్డేట్స్ ఎటువంటివి లేవు. సో దేర్ ఆర్ నో పాజిటివ్ ట్రిగ్గర్స్. బట్ దేర్ ఇస్ వన్ పాజిటివ్ ట్రిగ్గర్. ఆర్బీఐ లిక్విడిటీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తాము 2 లక్షల కోట్ల వరకు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కాకపోతే మార్కెట్ దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోలేదు. దానికి గల కారణం ఆర్బీఐ లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తుందనే విషయం ఆల్రెడీ మార్కెట్కి తెలుసు, దాన్ని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది. దీనికి మించిన పాజిటివ్ న్యూస్ మార్కెట్లో ఏం కనిపించలేదు. సో పోయిన వారం కానీ మంగళవారం కానీ మనం చేసుకున్నటువంటి అనాలిసిస్లో మాట్లాడుకున్నాం, మనకి ఈ ఇయర్ 26,300 to 25,700 ఆన్ ద బిలో ఈ రేంజ్లో కన్సాలిడేషన్ తోటే క్లోజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అని. దానికి గల కారణం మనకి ఈ ఇయర్లో కావాల్సినటువంటి పాజిటివ్ న్యూస్ ఎలిమెంట్స్ ఇన్ఫ్లో వచ్చేవి కూడా మనకి ఏమీ లేవు. మేబీ నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి నెంబర్స్ కానీ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈ వారంలో పాజిటివ్గా క్లోజ్ అయింది అంటే మనకి స్మాల్ క్యాప్. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపుగా మనకి 1% ప్లస్ దాదాపుగా 1.26% వరకు కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. వేరాజ్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా కొంత న్యూట్రల్ క్లోజింగ్ అయితే ఇచ్చాయి. బట్ ఈ వీక్లో మనకి చాలా బాగా సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్ ఒకటి ఏంటి అని అంటే ఇండియా విక్స్ హెవీగా డౌన్ఫాల్ వైపుగా మూవ్ అవుతుంది. సో ఇండియా విక్స్ హిస్టారికల్గా ఎప్పుడు కూడా క్లోజ్ కాని విధంగా ఇఫ్ యు సీ 9.15 దగ్గర హిస్టారికల్ లోలో మనకి ఇండియా విక్స్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. మీరు చూస్తే ఇండియా విక్స్ ఏదైతే చార్ట్ ఫార్మేషన్ ఉందో ఎప్పుడు కూడా ఈ క్లోజింగ్ రాలే. దాని బిలోకి వచ్చి పైకి వెళ్ళిపోయి క్లోజ్ అయినటువంటి వీక్స్ ఉన్నాయి, కానీ ఈ క్లోజింగ్ని అయితే ఎప్పుడూ ఇవ్వలేదు. సో ఇండియా విక్స్ విపరీతంగా వీకెండ్ అవటం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇండియా విక్స్ వీక్ అవడం వల్ల మనకి నష్టం అంటే ఇన్వెస్టర్స్కి ఎటువంటి నష్టం లేదు, మార్కెట్లో వొలటిలిటీ లేదు, మార్కెట్లో టెన్షన్స్ లేవు అని చెప్పేసి అది ఇన్వెస్టర్స్కి క్లియర్గా మెసేజ్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రేడర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియా విక్స్ ఇంత షార్ప్గా ఫాలో అవటం వల్ల ఇప్పటి వరకు బయర్స్ లూజ్ అవుతూ వచ్చారు. ఇండియా విక్స్ కనుక పొరపాటున స్పైక్ అయింది అని అంటే ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా డబ్బును కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్స్ సాధ్యమైనంత వరకు వారి డిస్టెన్స్ని పెంచుకొని సెల్లింగ్ చేసుకోవడం మరీ మంచిది. అండ్ దాంతోపాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వైపుగా ఉన్నాయి. సో ఈ సిల్వర్ అండ్ గోల్డ్ వైపుగా మనం చూస్తుంటే సిల్వర్ అండ్ గోల్డ్ ఈరోజు ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది. సిల్వర్ దాదాపుగా
4.45%. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ నేను ఇంతకుముందు వేరే ఛానల్లో వీడియో చేసేటప్పుడు 5% రిటర్న్ ఇచ్చింది. గోల్డ్ ఈరోజు దాదాపుగా 1% పెరిగింది. సో సిల్వర్ పిచ్చి పట్టినట్టుగా బరిగెడుతోంది. సో బేసిక్గా ఈ వీక్లీ డేట్ అని మనం గమనిస్తే సిల్వర్ ఈ ఒక్క వీక్లోనే దాదాపుగా 12%. దట్స్ ఎ మ్యాసివ్ రిటర్న్. మీరు చూస్తే ఇప్పుడు ఫామ్ అయినటువంటి క్యాండిల్ గత కొన్ని సంవత్సరాలు ఎక్కడా జరగలే. దట్ వాజ్ అ హ్యూజ్ క్యాండిల్ ఫార్మేషన్. ఒక రకంగా హిస్టారికల్ రిటర్న్స్ సిల్వర్ ఈ వారంలో డెలివరీ చేసింది. వేరాస్ గోల్డ్ ఈ వారంలో 3.84% రిటర్న్ డెలివరీ చేసింది. సో బేసిక్గా మార్కెట్లో సిల్వర్ అండ్ గోల్డ్ రిటర్న్స్ ఈ రేంజ్లో ఉంటే క్యాపిటల్ మార్కెట్స్లోకి ఫ్లోస్ కూడా బై డిఫాల్ట్గా స్లో డౌన్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం రూపీ డిప్రిసియేషన్ కూడా మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఎట్ ద సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరుగుతుంది కాబట్టి మన క్యాపిటల్ మార్కెట్స్లోకి ఫారెన్ ఫ్లోస్ రావడం ఇన్ జనరల్గా స్లో అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ రూపీకి సంబంధించి మనం గమనిస్తే ఈ వారంలో కొద్దిగా ఇండియన్ రూపీకి గమనిస్తే ఈ వారం కొద్దిగా బలపడ్డట్టుగా కనపడుతుంది. మనకు 91 వరకు కూడా వెళ్ళి 89.5కి వచ్చింది. ఇప్పుడు కరెంట్లీ 89.82కి సెటిల్ అయింది. సో ఇండియన్ రూపీ ఈ మాత్రం బలపడటానికి ఆర్బీఐ చాలా ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. దాదాపుగా $60 బిలియన్ డాలర్ స్వాప్ని చేయాల్సి వచ్చింది. అంటే డాలర్స్ నమ్మించి రూపీని బై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. $60 బిలియన్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్ కదా. అండ్ ఆఫ్ కోర్స్ మన దగ్గర రిజర్వ్స్ కూడా బాగున్నాయి. దాదాపుగా $660 బిలియన్ ఉండేవి, ఇప్పుడు $605 బిలియన్ వచ్చింది. $60 బిలియన్ అడ్జస్ట్ అయిన తర్వాత. సో బేసిక్ ఇలానే డాలర్ స్వాప్ చేసుకుంటూ పోవటం అనేది లాంగ్ టర్మ్లో సాధ్యమయ్యే పరిస్థితి కాదు. సో ఇప్పుడు రూపీని స్టెబిలైజ్ చేయాలి అని అంటే ఎఫ్ఐఎస్ యొక్క డబ్బులు మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలి. అది తిరిగి రావాలి అని అంటే ఆ మ్యాజిక్ ఒకళ్ళ చేతుల్లో ఉంది, అది నిర్మలా సీతారామన్ గారి చేతిలో. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఏదైతే ఆవిడ సూట్ కేసు పట్టుకొని వస్తారో ఆ సూట్ కేసులో ఒక మ్యాజిక్ జరగాలి. ఆ బడ్జెట్ బిల్ ఏదైతే రాబోతుందో పార్లమెంటరీ సెషన్లో అది ఒక మంచి మ్యాజిక్ని క్రియేట్ చేస్తే తప్పించి ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో మళ్ళీ ఇండియాకి తిరిగి రావు. ఇండియాకి అవి తిరిగి వస్తేనే రూపీ బలపడుతుంది, మన క్యాపిటల్ మార్కెట్స్ కూడా బలపడడానికి అవకాశం దొరుకుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ రూపీ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ కన్సాలిడేట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వీక్లోకి వచ్చేసరికి మనకి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది దాని గురించి మాట్లాడదాం. సో మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక గమనించినట్లయితే ఇయర్ ఎండింగ్ అంటే ఇంకొక 4 రోజులు మేబీ ఇంకొక 2 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి మనకి సోమ మంగళవారాలు. ఇయర్ ఎండింగ్ సెషన్ మనం గమనించినప్పుడు 26,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ మరి డౌన్ సైడ్ సపోర్ట్ ఎక్కడుంది అని చెప్పేసి ఓఐ డేటా ప్రకారం మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే 26,000 దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది. కానీ 26,000 ఇస్ వెరీ నియర్. దాన్ని మనం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2650 దగ్గర కదా ఉంది, 2650 దగ్గర ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ నియర్. కాబట్టి దాన్ని డైరెక్ట్ రెసిస్టెన్స్గా సపోర్ట్ కింద తీసుకోకుండా ఒక్కసారి మనము ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మనం గమనిస్తే మనకి హియర్ అండ్ దేర్ అంటే మనకి డిసెంబర్ ఎక్స్పైరీలో ఉన్నటువంటి ప్రీమియమ్స్ని గమనిస్తే ₹60 ప్లస్ ₹95 హియర్ అండ్ దేర్ ₹150 ₹160 అంటే మనకి డౌన్ సైడ్ 25,900 అప్ సైడ్ 26,200. సో అప్ సైడ్ 26,200 అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా సపోర్ట్ చేస్తోంది. సో డౌన్ సైడ్ సపోర్ట్ 26,000 ప్రకారం మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనిపిస్తున్నప్పుడు మరి చాలా తక్కువ లెవెల్ కాబట్టి దాన్ని కొద్దిగా మనం కంబైన్డ్ ప్రీమియంతో చూసినప్పుడు 25,900 సపోర్ట్గా యాక్ట్ చేస్తూ మనకి డిసెంబర్ 30 సిరీస్ అంటే ఈ ఇయర్ ఎండ్ సిరీస్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఫ్రమ్ హియర్ ±160 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజింగ్ రావడానికి చాలా హై ప్రాబబిలిటీ కనపడుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ యొక్క డేటా, ఎఫ్ఐఎస్ మనం గత మంగళవారం అంటే ఫస్ట్ శుక్రవారం పోయిన వారం అనలైజ్ చేసినప్పుడు 165,000 షార్ట్ పొజిషన్స్లో ఉన్నారు. మంగళవారానికి 145,000 షార్ట్ పొజిషన్స్లోకి ఉన్నారు. ఈరోజు శుక్రవారం అంటే మనకి ఈరోజు ఇంకా డేటా అప్డేట్ కాలేదు మనం ఇప్పుడు వీడియో చేసే టైంకి. కానీ నిన్నటి గురువారం వరకు అంటే గురువారం సెలవు బుధవారం వరకు 129,000 షార్ట్ పొజిషన్స్లోకి వచ్చారు. అంటే డౌన్వర్డ్ ట్రజెక్టరీ. బట్ ఇది గుడ్ న్యూస్గా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎట్ ద క్యాష్ మార్కెట్లో చేస్తున్నారు. సో బేసిక్గా క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ నెగిటివ్ అని అనుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం షార్ట్ పొజిషన్స్ కూడా అన్వైండింగ్ చేస్తున్నారు. సో ఇది గుడ్ న్యూస్గా మనం పరిగణించాలి. మేబీ వాళ్ళు కూడా నెక్స్ట్ డిసెంబర్ తర్వాత రాబోతున్నటువంటి జనవరిలో రాబోతున్నటువంటి కార్పొరేట్ నెంబర్స్ ఏమైనా ఫేవరబుల్గా ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయేమో. షార్ట్ పొజిషన్స్ని స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఫిగర్ కనుక 1 lakh వచ్చింది అని అంటే కన్సిడర్ వీఆర్ ఆల్మోస్ట్ సేఫ్. 1 lakh దాకా వచ్చింది అని అంటే వాళ్ళు 50-50గా ఉన్నట్టు లాంగ్ అండ్ షార్ట్లో. సో బేసిక్గా బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ అండ్ మార్కెట్ రిజల్ట్స్
వాళ్ళు ఎటువైపైనా స్టెప్స్ తీసుకోవడానికి వాళ్ళ అవకాశం తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారని అర్థం. సో మార్కెట్లో పెద్ద ఎత్తున ఏమి కిందకి రాలే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి, మార్కెట్ అక్కడక్కడే ఉంది, బట్ స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఇది గుడ్ ఎలిమెంట్. సో ఇక్కడ మరి అదేంటి క్యాష్లో సెల్లింగ్ చేస్తున్నారు అని అంటే, మనం క్యాష్లో సెల్లింగ్ అనేది మేబీ ఐపీఓలో రీసెంట్గా ఐపీఓలు చాలా వచ్చినాయి కదా, ఐపీఓలో బయింగ్ చేసిన ఎఫ్ఐఎస్ ఏమన్నా కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారేమో, మనం దాని ఆ పాయింట్లో కూడా చూడొచ్చు. కంప్లీట్గా అదేదో వాళ్ళు నిఫ్టీ 50 లేకపోతే నిఫ్టీ 500 స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం మనకి ఈ నెలలో 23,000 కోట్ల వరకు కూడా సెల్లింగ్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ జనవరి ఇయర్ మొత్తాన్ని ఒకసారి మీరు డేటాను గమనిస్తే, ఎక్సెప్ట్ ఇన్ మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్ ఈ 4 నెలలు వదిలేసి వాళ్ళు మిగతా అన్ని నెలలు కూడా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు లోయెస్ట్ సెల్లింగ్ చేసింది ఒకే ఒక నెల, అది అక్టోబర్. వాళ్ళ హైయెస్ట్ సెల్లింగ్ చేసింది జనవరి. సో బేసిక్గా అక్టోబర్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ అనేది డౌన్వర్డ్ ట్రెజెక్టరీగా మారి నవంబర్లో 17,000 కోట్లు, డిసెంబర్లో 23,800 కోట్లు, మేబీ 25,000 కోట్ల దగ్గర డిసెంబర్లో ఎండ్ అవుతుందని మనం అనుకుందాం. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం డౌన్వర్డ్ ట్రెజెక్టరీ అయితే స్టార్ట్ అవుతుందని బలంగా కోరుకుంటున్నాను, అవ్వాలి అని. అండ్ డెఫినెట్గా గవర్నమెంట్ ఏదో ఒక రిఫార్మ్ తీసుకొని వచ్చి పార్లమెంటరీ ఈ సమావేశాలు ఏదో ఒక మంచి రిఫార్మ్, ట్యాక్స్ రిఫార్మ్ తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్గా ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో మళ్ళీ పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. దెన్ ఎస్, అప్పుడు మన నిఫ్టీ 29,000 30,000కి వెళ్ళడానికి చాలా మంచి ప్రాబబిలిటీ అని బలంగా నమ్ముతున్నాను. సో ఈ లాస్ట్ వీకెండ్ రివ్యూని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.